బెయిల్ రద్దు చేయాలంటే అక్కడ పాయింట్ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు బెయిల్ రద్దు చేయడానికి. అవినాష్ రెడ్డి బెయిల్తో పాటుగా మిగతా వాళ్ళ బెయిల్ రద్దు చేయండి, ఆల్రెడీ జైల్లో ఉన్న వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దని, అది ఇన్ని రోజులు ఉంచుకోవడం కష్టము, లోకల్ కోర్టుకి ఆ హక్కు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసింది కోర్టు. నువ్వేమైనా చెప్పదలుచుకుంటే ఆడికి వెళ్ళి కోర్టులో చెప్పుకోమని చెప్పింది. ఇప్పుడు అందుకని నువ్వు మొదటి నుంచి మళ్ళీ విచారించమంటది. ఇంతకుముందు పోలీస్ విచారణ, సిట్ విచారణ, తర్వాతనే సిబిఐ విచారణ. మళ్ళీ ఇంకా ఏం విచారిస్తారు సిబిఐ? వాళ్ళు నివేదిక అంత ఇచ్చేశారు కదా, మళ్ళీ ఈ ప్రాతిపదికన చేయండి ఆ ప్రాతిపదికన చేయండి అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలో ఈవిడ చెప్తాం. సరే సిట్కి చెప్పింది అయిపోయింది, సిబిఐ కూడా చెప్పింది అయిపోయింది, ఇంకా మళ్ళీ ఇంకోసారి నుంచి చేయండి అంటే ఏముంటది అందులో? జస్ట్ టైం పాస్ యాక్టివిటీ ఇది, అంత మించి ఏం లేదు. అంటే నిందితులుగా ఉన్న వాళ్ళు లేదంటే అప్రూవర్గా మారిన ఆ దస్తగిరి వీళ్ళని జైల్లోకి వెళ్ళి మరి అప్పట్లో వాళ్ళని బెదిరించారు లేదంటే ప్రలోభాలకు గురి చేశారు అనేది ఇప్పుడు ఈమె పిటిషన్లో. అంటే నిందితుల్ని ఇక్కడ కాపాడే ప్రయత్నమా, వాళ్ళని లోతుగా విచారం చేస్తే నిజాలు బయటకు వస్తాయి అని చెప్పే ప్రయత్నమా? బేసిక్గా అది ఏంటంటే అది చెల్లదు. ఇప్పుడు దాని మీద విచారణ చేశారు, అప్పట్లోనే నివేదిక ఇచ్చారు ఏం లేదనేసి. అతను వాస్తవంగా మెడికల్ క్యాంపులు ఇప్పుడు ఫస్ట్ టైం పెట్టడం కూడా కాదు, అనేక సార్లు పెట్టాడట. అతను అటెండ్ అయ్యాడు దానికి డాక్టర్గా.